2024 ఆగస్టు 4 నుంచి ఆగస్టు 10 వరకు వార ఫలాలు. మేష రాశి గ్రహబలం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. కొత్త ప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు ఇది సరైన సమయం. ఆర్థికంగా వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. తలపెట్టిన వ్యవహారాలు, పనులు, కార్యకలాపాలు సజావుగా సాగిపోతాయి. ఎటువంటి లావాదేవీలైనా సత్ఫలితాలనిస్తాయి. సంపాదనలో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. బంధువుల నుంచి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను పెంచుతాయి. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇతరుల వాద వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. వృషభ రాశి చతురస్థానం బాగా బలంగా ఉన్నందువల్ల కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబ సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది. ఆస్తి వ్యవహారాలు సానుకూలపడతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు రెట్టింపు ఫలితాలుంటాయి. వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలకు లోటుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆకస్మిక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్ననాటి మిత్రులతో కాలక్షేపం చేస్తారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొద్ది శ్రమతో విద్యార్థులు బాగా రాణిస్తారు. మిథున రాశి రాశ్యాధిపతి బుధుడు తృతీయ స్థానంలో బాగా బలంగా ఉన్నందువల్ల ఏ రంగానికి చెందిన వారైనా విశేషంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎంత సానుకూల దృక్పథంతో ప్రయత్నాలు సాగిస్తే అంత మంచిది. వారమంతా చాలా వరకు సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక లావాదేవీలు పూర్తి స్థాయిలో సఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరంగాను, కుటుంబ పరంగాను తప్పకుండా 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ధనపరంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కష్ట నష్టాలు తగ్గిపోతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆస్తి వివాదం సమసిపోతుంది. కర్కాటక రాశి లాభస్థానంలో గురు, కుజుల సంచారం, ధనస్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ రెట్టింపు ఫలితాలనిస్తాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ప్రోత్సాహకాలు, ప్రతిఫలాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, కార్యకలాపాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా ఉండదు. పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్త వింటారు. ఎవరికి హామీలు ఉండొద్దు. సింహరాశి ముఖ్యమైన వ్యవహారాలను అతి కష్టం మీద పూర్తి చేయడం జరుగుతుంది. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి ప్రతికూలతలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, ఇతర కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. 1-2 శుభవార్తలు వినడం జరుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. విద్యార్థులకు సమయం బాగుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. కన్య రాశి వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు మాత్రమే గడిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. దశమ స్థానంలో సంచరిస్తున్న రాశాధిపతి గురువు కారణంగా ఉద్యోగ వ్యవహారాలు, ఆర్థిక కార్యకలాపాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలుంటాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృధా ఖర్చులకు కళ్ళెం వేయడం మంచిది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. శుభవార్తలు వింటారు. తులరాశి శుభగ్రహాల అనుకూలత కారణంగా ఈ రాశి వారికి వారమంతా అనుకూలంగా సాగిపోతుంది. శుభయోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి.
ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. వృధా ఖర్చులతో కొద్దిగా ఇబ్బంది పడతారు. కొందరు మిత్రుల వల్ల నష్టపోతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేయడం, దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఎవరికీ హామీలు ఉండొద్దు. వృశ్చిక రాశి. శుభగ్రహాల అనుకూలతలు తక్కువగా ఉన్నందువల్ల ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉద్యోగ జీవితంలో శ్రమాధిక్యత కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ వాతావరణంలో సంతోషదాయకంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అసంతృప్తి తలెత్తుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. ధనుసు రాశి. గురు, శని, శుక్ర, బుధుల అనుకూలత వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఇతరులకు ఆర్థికంగా బాగా ఉపయోగపడతారు. ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్స్ వంటివి కూడా ఆశించిన ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. సమాజంలో మాటకు చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి. మకర రాశి. రాష్ట్రాధిపతి శని బలంగా ఉండడంతో పాటు పంచమంలో గురు, కుజులు ఉన్నందువల్ల మీ మాటకు చేతకు ఎదురుండదు. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా విజయవంతమవుతుంది. ఆర్థిక విషయాలు రాణిస్తారు. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. కుంభరాశి. ముఖ్యమైన గ్రహాలు బాగా అనుకూలంగా ఉండడంతో వారమంతా ప్రశాంతంగా సానుకూలంగా గడిచిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లబ్ధి పొందుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. విద్యార్థులు సునాయాసంగా ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. 1-2 శుభవార్తలు వింటారు. మీనరాశి. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశాలున్నందువల్ల గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు చేపట్టడానికి ఇది అనుకూల సమయం. ఎటువంటి వ్యవహారమైనా సఫలమయ్యే అవకాశం ఉంది. 1-2 వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనేక విధాలుగా ప్రోత్సాహం ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాఫీగా ముందుకు సాగుతాయి.